అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ వాళ్ళ ఫేక్ ప్రచారాలు రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉంటున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అసలు? ఏదంటే అమరావతి మునిగిపోయిందని, అది జరిగింది ఇది జరిగిందని చెప్పేసి కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒకలాగా నింద వేసేయాలి, ప్రజల్లో వాళ్ళ ఇంపాక్ట్ తుడిచిపెట్టేయాలని చెప్పేసి ఏదో ఒకలాగా దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏం చేశారు అంటే రీసెంట్గానే ఎక్కడో కృష్ణమ్మ నుంచి మరి ఇది ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి కుప్పానికి నీళ్లు తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు జలహారతి ఇవ్వడం కూడా జరిగింది. దాని తర్వాత ఇప్పుడు కొంతమంది వైసీపీ పేటీఎం బ్యాచ్ ఏం చేస్తున్నారంటే ఆ జలాలు ఇప్పుడు లేవు, హంద్రీనేవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లోంచి నీళ్లు లేవు, నీళ్ళు అయిపోయినాయి ఇంకిపోయినాయి అని చెప్పేసి మార్ఫుడ్ ఫోటోలు పెట్టి అంటే ప్రజల్లో దుష్ప్రచారం చేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నారు. పోస్టులు పెట్టారు. వైసీపీ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. తెలియని వాళ్ళందరూ ఏమనుకుంటారండి, అయ్యో ఇది నిజమేనా, చంద్రబాబు నాయుడు ఏంటి ఇలా చేశాడు, ఇలాగ తప్పుడు ప్రచారం చేసుకోవడానిక, హైప్ ఇచ్చుకోవడానిక, ప్రజలను పిచ్చో చేయడానిక నిజంగా అనుకుంటారు. కాకపోతే ఇది అబద్ధం అని చెప్పేసి కుప్పం సిఐ గారు సాక్ష్యాలతో సహా వీడియో చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూద్దామండి. ఈరోజు సోషల్ మీడియాలో ఎక్స్ ప్లాట్ఫామ్లో కొంతమంది హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్లో నీళ్లు ప్రవహించటం లేదు, నీరు ఆపేశారని చెప్పి తప్పుడు వార్తలు క్రియేట్ చేస్తూ ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. దాన్ని మేము గమనించి ఇమ్మీడియట్లీగా కెనాల్స్ వరకు వెళ్ళి పరిశీలించడం జరిగినది. గత నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి జలహారతి ఇచ్చిన ప్రదేశంకి వెళ్ళి మేము గమనించడం జరిగింది. ఆ రోజు ఏ విధంగా అయితే నీరు ప్రవహిస్తుందో కెనాల్లో ఇప్పుడు కూడా అదే వేగంతో నీరు ప్రవహిస్తుంది. కానీ విన్నారు కదండి, డైరెక్ట్గా కుప్పం సిఐ గారే ఇలాగా న్యూస్ పెట్టారు కదా, అది ఎంతవరకు నిజమా కాదని చెప్పేసి ఫేక్ అని చెప్పేసి వెళ్ళి చూశారు. అక్కడికి ఆ ప్లేస్లోకి వెళ్తే నిజంగానే అప్పుడు ఎలా నీళ్ళు ఉన్నాయి, ఇప్పుడు అలాగ ఉన్నాయి. కేవలం దుష్ప్రచారం చేసి ప్రజల్లో ఒక మంచి అభిప్రాయాన్ని కూటమి నుంచి తీసేద్దాము, కూటమికి మంచి పేరు ఉండకూడదు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఎప్పుడు ఇదొక నీచమైన పనులు చేస్తూనే ఉన్నారు. దాంట్లో ఇదొకటి. నిజంగా సీఏ గారు చేయాల్సింది ఏంటంటే అది నిజమా కాదని తెలుసుకోవడానికి వెళ్ళారు కదా, చూపించారు కదా వీడియో, నీళ్ళు ఉన్నాయి కదా, పోస్ట్ ఎవరు పెట్టారో ఒక్కొక్కరికి తాట తీసేయాలి. ఏంటి ఇలాంటి తప్పుడు పోస్టులో పెట్టేది మీరు? ఎవరిని సాటిస్ఫై చేయడానికి, ఎవరిని భయపెట్టడానికి? ఇలాంటివి చేస్తే మీకు ఏమొస్తుంది? అరే అది రాయలసీమ, నీళ్ళు ఉంటే వ్యవసాయం చేసుకోవడానికి బాగుంటుంది. ఎక్కడ విజయవాడ, ఎక్కడ రాయలసీమ, అక్కడి నుంచి ఇక్కడికి దాదాపు 700 కిలోమీటర్లు ఒక ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు తేవడం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో చేయాలి. అవన్నీ చేసి ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయినా అవన్నీ చేసి ఇంతలాగా ప్రజలకు మంచిగా ఉపయోగపడేలాగా నీళ్ళు వస్తాయి కుప్పానికి, దాన్ని కూడా ఉన్న మంచి పేరు అంతా తీసేద్దామని ఇలాంటి తప్పుడు వార్తలు మీరు చేసేది. చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద సీరియస్ అయ్యి ఏమన్నారు తెలుసా? ఆయన ఏమంటున్నారంటే ఇలా తప్పుడు పోస్టులు పెట్టేది కాబట్టి ఇది తప్పుడు పోస్టులు అని చెప్పి మిమ్మల్ని రీపోస్ట్ చేయాల్సి వస్తుంది. మేము ప్రజలకి సేవ చేయాలా, పరిపాలన చేయాలా, లేదంటే ఇలాంటి దుష్ప్రచారాన్ని ఆపాలా, దేన్ని మేము చేయాలని చెప్పేసి ప్రజల్ని అడుగుతున్నారు. అంటే ఒక్కటి కాదండి, ప్రతి దాని మీద అంతే. ఏం చేయాలి? నిజంగా బాబు గారు అన్నట్టుగానే ఒకవైపు పరిపాలన చేయాలా, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, లేదంటే కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలా, లేదంటే వైసీపీ వాళ్ళు చేస్తే ప్రతిదాన్ని కూడా లేదు ఇది అంత తప్పు అని చెప్పేసి నిరూపించాలా? ఇలా నిరూపించుకుంటూ వెళ్ళిపోతే టైం అంతా ఎక్కడికి ఉంటుంది? సో వైసీపీ వల్ల గత 5 సంవత్సరాలు ఎంత నష్టపోయారో ఇప్పుడు ఇలాంటివి వింటే కూడా మంచి చేసే వాళ్ళకి కూడా నింద తెచ్చే వాళ్ళం అవుతాం. ఇలాంటివి వినకుండా అది ఏది ఎంతవరకు నిజమని చెప్పేసి మనం ఒకసారి ఆలోచించాలి. ఇంకా సిఏ గారు ఏం చెప్తున్నారో ఒకసారి విందాం. కొంతమంది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి ప్రజల్లో ఒక ఆందోళన క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో అబద్ధపు న్యూస్ ని ప్రచారం చేస్తూ మార్కింగ్ ఫొటోస్ వీడియోస్ పెట్టి కెనాల్లో నీళ్లు లేవని చూపిస్తూ ప్రచారం చేయడం జరిగింది. వీటిని ప్రజలు ఎవరు కూడా నమ్మద్దండి, ఆందోళన చెందద్దండి. ఇది నీరు యథాస్థితిగా కొనసాగుతూ ఉంది ప్రవాహము. ఇటువంటి పోస్టులు పెట్టిన వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టరీత్యా చర్య తీసుకుంటున్నాము. ఈ అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజల్లో ఖచ్చితంగా చట్టపూరితమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు, ఎప్పుడు చెప్తున్నారు. కానీ అలా తీసుకోకపోవడం వల్లే వీళ్ళు ఇంతలా రెచ్చిపోతున్నారు. ప్రతిసారి కూడా అమరావతి మీద కూడా వర్షం వస్తే మునిగిపోతున్నప్పుడు పోస్టులు పెట్టారు చూసారా,
దొంగ పోస్టులు, అప్పుడు గట్టిగా సీరియస్ యాక్షన్ తీసుకుంటే, అంబటి రాంబాబు గారు దొంగ ఓట్లు వేస్తున్నారని చెప్పేసి ఒక వీడియో పెట్టారు కదా, ఫేక్ వీడియో, అప్పుడు కూడా ఆయన మీద యాక్షన్ గట్టిగా తీసుకుంటే, ఎప్పుడు దుష్ప్రచారం చేసినా వాళ్ళకి అంత గట్టిగా యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఉండేది కాదు. సరే ఈ సోషల్ మీడియా వల్ల ఏమవుద్దిలే అనుకుంటున్నారేమో కానీ మీకు ఒక విన్నపం అండి, సోషల్ మీడియా వల్ల ఎంత మంచి జరుగుతుందో అంతకన్నా ఎక్కువ చెడు జరుగుద్ది. ఇది నిజం. మంచి జరుగుద్ది కాదంటలా, అంతకన్నా రెట్టింపులో చెడు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. దాన్ని దుర్వినియోగం ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇది ఈ విధంగానే. సో ఎవరు చేసినా సరే, ఇప్పుడే కాదు, ఎటువంటి తప్పు చేసినా, ఏ పరిస్థితుల్లో ఎక్కడ చేసినా సరే గట్టిగా చర్యలు తీసుకుంటేనే రేపొద్దున ఇంకొకటి చేయడానికి భయపడతాడు. సో ఇలాంటి దుర్మార్గపు చర్యలు చేసిన ప్రతి ఒక్కరికి గట్టిగా శిక్ష పడాలని కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.